ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు అనేది సింహరాశి వారికి ఒక టాప్ సీక్రెట్ అనేది బయటపడుతుంది. అది ఏ విధంగా బయటపడుతుంది, ఏం జరగబోతుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చెయ్యాలి, ఏ పరిహారాలు చెయ్యాలి, ఏ దేవారాధన ఏ పరిహారాలు చేయడం వల్ల వీరు పరిస్థితులను దిగమింగగలుగుతారు. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ముఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు. నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరు అనేది ఈరోజు చాలా ప్రతికూలతలను కలిగి ఉంటారు. అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే సింహరాశి వారి జాతకుల సాంకేతిక విద్య, వైద్య రంగాలలో ఎక్కువగా రాణిస్తారు. విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం కారణంగా, అలాగే ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి అలాగే తమ బాధను గురించి కావచ్చు, తమ నిర్వర్తించుకోవడం బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులను నిర్వర్తించుకోవడం యొక్క సహానుభూతిని పొందుకోవడానికి ఎప్పుడూ కూడా తన కోరుకున్న కోరికలను, బాధలను ఇతరులతో పంచుకోవడానికి, సహానుభూతిని పొందుకోవాలని ఎప్పుడూ కూడా కోరుకోరు. అలాగే మనసులోనే దాచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరికి అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఇతరుల వ్యక్తులు వీరికి విభేదాలు కూడా వీరిని కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు సింహరాశి యొక్క వ్యక్తుల జీవితంలో చూస్తే గనక ఇక ఇరుగు పొరుగు వారు ఈరోజు మీ యొక్క అవకాశం అయితే కనబడుతుంది. అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వీరికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు. వారే వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితం గురించి అది మీకు చాలా మానసికంగా సంతృప్తి ఇస్తుంది. అలాగే చాలా రోజులుగా వారి వల్ల బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి బయటకు చెడు ప్రసారం చేస్తున్నారని చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికంగా ఎంతగానో మీకు సంఘర్షణ జరుగుతుంది. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది. ఇక ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అదేమిటంటే
ఎటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తున్నారు. ఆ భగవంతుడి యొక్క కృప కటాక్షాలతో వారిని చక్కటి గుణపాఠం అయితే మీరు నేర్పించబోతున్నారు. తిరిగి మీ జోలికి రాకుండా కానీ మీకు ఆలోచించే విధానాన్ని మీకు చక్కటి వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠానికి మీరు నేర్పించాలి. మీరు మిమ్మల్ని క్షమాపణతో కూడా అడిగేటువంటి ఊహించని ఒక సంఘటన అద్భుతమైతే జరుగుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శని సూత్రం పారాయణం చేయండి. మీకు ఇష్టమైన వస్తువులను కానీ వస్త్రాలను కానీ శనిదేవునికి సంబంధించిన దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.